కుచేలుడు శ్రీకృష్ణుని దగ్గరకు వస్తాడు. శ్రీకృష్ణుని దగ్గరకు వస్తే ఆ బస్తీలకు రానివ్వు దానికి ఆయనను లోపల ద్రాక్షపాలకులు ఉంటారు కదా ఆడికి వస్తాడు. వేరే వాళ్ళు అందరూ అదే పేరు అడుగుతారు, కృష్ణుడు అని చెప్తారు. అదే కృష్ణుడు పక్కింట్లో ఉన్న పక్కకు ఉన్న గల్లీలా పో అంటారు. ఆ కృష్ణుడు కాదు శ్రీకృష్ణుడు అంటారు. అయ్యో వీళ్ళ ముఖానికి శ్రీకృష్ణుడు కావాలా అని నవ్వుకుంటారు. సరే వాళ్ళు ఏమన్నా నవ్వుకొని అని చెప్పేసి చక్కగా మళ్ళీ ముందుకు వస్తారు. ముందుకు వచ్చేసి శ్రీకృష్ణుని ఇల్లు కానొస్తుంది. కానొస్తే ఉంటారు కదా పనోళ్ళు, వాచ్మెన్లు వాళ్ళు, ఆయన అంటారు శ్రీకృష్ణుని కలవాలా అని చెప్తారు. అదే నీకేం కలుస్తాడు ఆయన, నీతోనే మాట్లాడితే చేస్తాడు అయినాక సరే అని ఇంకా ఆయన ఉంటాడు పెద్ద ఆయన వింటాడు ఆయన మాటలు విని ఆయన నేను కృష్ణుని దగ్గరికి పోతా, నేను చిన్నప్పుడు దోస్తు అంటున్నావు కదా, క్లోజ్ దోస్తు అంటున్నావు కదా, నేను పోయి కృష్ణుని అడుగుతా, రానిస్తే పంపిస్తా అని చెప్పి సరే అని పోతాడు. లోపలికి ఉంటాడు ఆయన. పోయి అది చెప్తాడు, ఇట్లా నీకు చిన్ననాటి దోస్తు అంట కుచేలుడని చెప్పాడు. నీ చిన్ననాటి దోస్తు వచ్చిండు, మరి నీకు యాదుందా యాదుందే కాదు అనలేదు. ఆయన పేరు చెప్పంగానే ఏం పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఆయన పరిగెత్తుతున్న మధ్యలో ఇంకో రాజు వచ్చిండు, మంత్రి వచ్చి అడుగుతాడు, ఎందుకు వచ్చినావు ఏం సంగతి, నేను శ్రీకృష్ణుని కలవాను అని చిన్ననాటి దోస్తు అయినా అని చెప్తాడు. సరే అని చెప్పి నేను సరే వాళ్ళకి చెప్తాడు, ఈయన పంపి లోపలికి అని చెప్తాడు ద్వారపాలకులను. సరే పంపిస్తామని చెప్తాడు. ఆయన వచ్చి అడిగి చెప్పి ఇట్లా వచ్చింది ఇట్లా సంగతి ఇట్లా అంటే శ్రీకృష్ణుడు ఏం పరిగెత్తుకుంటూ వచ్చిండు, కూర్చెళ్ళిందమ్మా ఆత్మ చెప్తుంది నువ్వు ఎందుకుంటావు ఈయన, ఆయన కలుస్తాడా చేస్తాడా, నేను చూస్తాడా చేస్తాడా ఆయన ఎంత చెప్తున్నాడు ఆత్మ, ఆయన కదులుతలేడు అర్థలేదు. సరే రాకపోతే ఇక్కడ దర్శనం బాకి లేదమ్మా రాడేమో అని చెప్పేసి పోతుంటాడు. ఆయన కుచేలుడు పోతుంటాడు వాపసు ఇంటికి. పోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అయ్యే ఈయన కుచేలుని ఆపి అనే సమాచారాలు అడిగి లోపలికి తీసుకుపోతా అని చెప్తాడు. ఆడికే ఇచ్చాడు కథ. చాలా బాగుంది. పలకలోనా ఆ చెప్పే విధానం కూడా మంచిగా అర్థమైతే చెప్పాడు బిడ. ఆగే కలుసుకుంటా శ్రీకృష్ణుని కాగిలించుకుంటా మాట్లాడుతున్నాడు. నేను తొలకపోతా అంటే ఆడికే ఇచ్చిండు ఆ భాగం. మరి ఇంకో భాగం ఇంకో దానిలో ఉందేమో చూస్తా ఇప్పుడు. ఎట్లా కాగలించుకున్నారు ఇట్లా